సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 13 పంచాయతీలలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ రంతులయ్య తెలిపారు. గ్రామాలలోని అధికారులు, ప్రజలు ప్రత్యేక అధికారులకు సహకరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక అధికారులకు ఎలాంటి సందేహాలున్నా ఉన్నతాధికారులను స్పందించాలన్నారు. అధికారులందరికీ ఈరోజు మన ఏప్రిల్ 2వ తేదీ నాటికి మన సర్పంచుల పాలన ఈ రోజుతో కాలము ముగిస్తున్నది. రేపటి నుండి అనగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన రేపటి నుంచి మొదలవుతుంది. రేపటి నుంచి మొదలవుతుందంటే ఈ మండలంలో మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేబాల మరియు జొన్నవాడ గ్రామ పంచాయతీకి ఎంపీడీఓ గారిని ప్రత్యేక అధికారిగా మన కలెక్టర్ గారు ఉత్తర్వులు మంజూరు చేసి ఉన్నారు. తర్వాత ఇసుకపాలెము, మినగల్లు గ్రామ పంచాయతీలకు మన ఎంపీడీఓ ఆఫీసులో పనిచేస్తున్న పరిపాలనాధికారి అయిన మంజులమ్మ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. తర్వాత వచ్చేసి ముండ్లపూడి గ్రామ పంచాయతీకి మన అంబటి వెంకటేశ్వర్లు గారు మన తహసీల్దార్ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. మరియు పెనుబల్లి, కలైకాగల్లు గ్రామ పంచాయతీలకు మన పివి రత్నం మన ఎంఈఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. మరియు నాగాయకుంట గ్రామ పంచాయతీకి ఆత్మకూరు వేణుగోపాలు మన డిప్యూటీ తహసీల్దారు రీసర్వే గారిని బుచ్చిరెడ్డిపాలెం వారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. మరియు కట్టుబడిపాలెం, చెల్లాయిపాలెం గ్రామ పంచాయతీకి దిలీప్ కుమార్ మన ఎంఈఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. నాగమాంబాపురము గ్రామ పంచాయతీకి మన జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. దామరమ్మడుగు కృష్ణదాసరి మన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అంటే వెటర్నరీ డాక్టర్ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఉన్నారు. పెనుబల్లి గ్రామ పంచాయతీకి జి మల్లికార్జున మన తహసీల్దార్ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న జి మల్లికార్జున గారిని మన స్పెషల్ ఆఫీసర్గా ప్రత్యేక అధికారిగా నియమించుతూ మొన్ననే 1వ తేదీ మన జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ప్రత్యేక అధికారులుగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు మంజూరు చేసి ఉన్నారు. ఇప్పటి నుండి అంటే రేపు 3/4/2026 తేదీ నుంచి మన మండలంలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులకు బదులుగా ప్రత్యేక అధికారులుగా నియమించి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే పరిపాలన జరుగుతుంది. కాబట్టి మన మండలం గురించి తెలపడం ఏమంటే మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు అందరూ, మన మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు అందరూ ఏ గ్రామ పంచాయతీకి ఇంతకుముందు చెప్పిన విధంగా ఏ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా నియమించబడిన మండలాధికారుల వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయచ్చు. మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత గ్రామ పంచాయతీ గురించి ఏదన్నా మీకు అవగాహన లేనిచో అంటే మన ప్రత్యేక అధికారులు అందరూ వేరే ఇతర డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకవేళ ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి అవగాహన లేక ఉండినచో ఎంపీడీఓ గారిని అడిగినా తెలుపుతారు. మరియు జిఎస్డబ్ల్యూఎస్ మన డిప్యూటీ ఎంపీడీఓ గారిని అడిగినా తెలుపుతారు. తర్వాత వచ్చేసి మన గౌరవనీయులు జిల్లా పంచాయతీ అధికారి వారు కానీ, డివిజనల్ పంచాయతీ అధికారి వారు కానీ మీరు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు నేను తెలుపగలను. వారి ద్వారా కూడా మనం తెలుపుకొని మనం ఏమంటే అందరము మన ప్రత్యేక అధికారులుగా ఉన్న గ్రామానికి ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వ పథకాలు సరైన సమయంలో అందేదానికి మనం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధికి కూడా ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులో ఉండి వారితో మన పంచాయతీ కార్యదర్శులు అందరూ మమేకమై వారికి ప్రత్యేక అధికారులకు పూర్తిగా సహకరించి గ్రామాలలో ప్రతి విషయంలోనూ కూడా గ్రామ ప్రజలకు మనం సకాలంలో
అన్ని పథకాలను అందించేదానికి మీరందరూ ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకం కూడా పేదలకు అందించే విధంగా కృషి చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ